ప్రతి వారు కూడా నీ సన్నిధిలో పనిచేసేటువంటి యవనస్తులు కానివ్వండి, పెద్దవారు కానీ ప్రతి వారు కూడా తండ్రి పట్టుదల కలిగి నీ సన్నిధిలో పనిచేయుటకు మా తండ్రి, అంతేకాదు పనిచేసే ప్రతి వారిని కూడా ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. దయగల మా దేవ రక్షక, ఆయా ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వారిని సకాలంలో తీసుకొని రండి. వాతావరణాన్ని కూడా ప్రభు మీరు తేటపరిచారు దేవా. ఎక్కడ మాకు ఆటంకం జరగకుండా దేవా మీరు మాకు సహాయపడుతున్నందుకు స్తోత్రాలు. దయగల దేవ రక్షక, మరి ప్రక్కల తండ్రి చర్చికి ముందు వెనకాల ఆ ప్రక్క తను ఎక్కడ కూడా మాకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఏది కూడా లేకుండా దేవా నీ వాక్యం తేటగా నీ దాసుల ద్వారా మాకు వివరించమని ప్రార్థిస్తున్నాను. ఓ దయగల ప్రభు రక్షక, ఈ సమయంలో తండ్రి వచ్చినటువంటి వారిని బట్టి నీకు స్తోత్రాలు. ఇంకా రావాల్సినటువంటి అనేకుల్ని త్వరపెట్టి తీసుకొని రండి. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వెళ్ళాలన్నా, దేవుని సన్నిధికి నేను మరి సమయానికి ముందే వెళ్ళి దేవుని సన్నిధిలో నేను కనబడాలని ఇలాంటి చక్కటి మంచి ఆత్మీయ గురి నమ్మకం నీలో కలిగి అనేకులు రావడానికి దయగలిగి సహాయం చేయండి. మా దయగల ప్రభా, ఏ రీతిగా ఈ దినమంతటి ఈ పరిచర్య కొరకు ప్రభా మీరుండి జరిగించమని, మీరే మహిమ పొందుమని మా ప్రభువును రక్షకుడు యేసు ప్రభు వారి ఘనమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పెడుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమ నమ్మకుల తండ్రి, పరలోకపు దేవ ప్రభా మరి తండ్రి, బైబిల్ స్టడీ కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మరి ఆ స్థలాల్లో నుంచి ప్రభా రావాల్సిన బిడ్డలు ప్రభా, టౌన్లో నుంచి ప్రభా, బయట ఆన్లైన్లో వీక్షించే బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మరి తండ్రి నైనా మరి పాటలు పాడేవారు, వాయిద్యంలో వాయించేవారు ప్రభా. మరి తండ్రి చక్కగా ఈ దినం వర్తమానికి లేనటువంటి బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మరి తండ్రి నైనా మరి మీ పరలోకపు నడిపింపు దయచేయండి ప్రభా. బలహీనమైన మమ్మల్ని బలపరచు వాడుకునండి ప్రభా. మెల్లని స్వరంతో మాతో మాట్లాడు పాటల ద్వారా కూడా మహిమ పొందమని వచ్చిన బిడ్డలు బట్టి వందనాలు ఓ ప్రభా. మరి మౌతుని హ్యాంపులను కరెంటును సమస్తను స్వాధీనించుకోండి ప్రభా. మరి రేపటి ఆల్ నైట్ ప్రేయర్ కూడా సిద్ధపరచండి ప్రభా. రావాల్సిన బిడ్డలందరూ కూడా బ్రాంచెస్ వాళ్ళకు కూడా తెలియజేయడానికి సహాయపడమని దయగల చేతులకు అప్పగించుకుంటూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. పట్టణ కొరకే ఇజ్రాయెల్ బ్రదర్, తర్వాత బెంజీ. దబెంజీ 632. పాత పాఠ పుస్తకంలో 619, కొత్త పాఠ పుస్తకంలో 632, పాతది 619, 521 మరీ పాతది. లోకమునకు నన్ను దేవా 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 నా దేవా ఉప్పుగా చేసేటివి లోకమునకు నన్ను లోకమునకు నన్ను దేవా నా దేవా ఉప్పుగా చేసితివి అద్భుత దేవా నా దేవా ఉప్పుగా చేసితివి నరరూపధారి పరలోకముపై నరరూపధారి పరలోకముపై ఘోర పాపినైన నన్ను శుద్ధీకరించితివి ఘోర పాపినైన నన్ను శుద్ధీకరించితివి అద్భుత దేవా నా దేవా శుద్ధీకరించితివి అద్భుత దేవా నా దేవా శుద్ధీకరించి
మార్చితివి ఎరుకో నీళ్ళ వలె నా జీవం ఎరుకో నీళ్ళ వలె నా జీవం మరణ చేదయుండ నీవు రుచిగా మార్చితివి మరణ చేదయుండ నీవు రుచిగా మార్చితివి అద్భుత దేవా నా దేవా రుచిగా మార్చితివి అద్భుత దేవా నా దేవా రుచిగా మార్చితివి నాలో హృదయం నూతన పరచి నాలో హృదయం నూతన పరచి పరమవు తోడ నీవు నింపిన దేవుండవో పరమవు తోడ నీవు నింపిన దేవుండవో అద్భుత దేవా నా దేవా నింపిన దేవుండవో అద్భుత దేవా నా దేవా నింపిన దేవుండవో ఇళ్ళలో ప్రభు క్రీస్తు రుచిన్ మరులాకు ఇళ్ళలో ప్రభు క్రీస్తు రుచిన్ నిరతమో చూపునట్లు కుమ్మారించుమో నన్నో నిరతమో చూపునట్లు కుమ్మారించుమో నన్నో అద్భుత దేవా నా దేవా కుమ్మారించుమో నన్నో అద్భుత దేవా నా దేవా కుమ్మారించుమో నన్నో నిత్య జీవం నీ సంతోషం నిత్య జీవం నీ సంతోషం నిత్య సమాధానమిచ్చి భద్రపరచితివి నిత్య సమాధానమిచ్చి భద్రపరచితివి అద్భుత దేవా నా దేవా భద్రపరచితివి అద్భుత దేవా నా దేవా భద్రపరచితివి నీలోడనైనే బహు దుఃఖపడినా నీలోడనైనే బహు దుఃఖపడినా ఎన్నడైనా విడువక శ్రేష్ఠ పోగా మార్చుచున్నా ఎన్నడైనా విడువక శ్రేష్ఠ ఉప్పుగా మార్చుచున్నా అద్భుత దేవా నా దేవా ఉప్పుగా మార్చుచున్నా అద్భుత దేవా నా దేవా ఉప్పుగా మార్చుచున్నా హింసించినప్పుడు జనులో నన్ను హింసించినప్పుడు ఎన్ని చెడ్డ మాటలన్నా హల్లెలూయా పాడెదన్
అద్భుత దేవా నా దేవా హల్లెలూయా పాడేదన్ అద్భుత దేవా నా దేవా హల్లెలూయా పాడేదన్ లోకమునకు నన్ను లోకమునకు నన్ను దేవా నా దేవా ఒప్పుగా చేసితివి అద్భుత దేవా నా దేవా ఒప్పుగా చేసితివి పర్వతమాను వేపాటి జరుబావేలు వేపాటి 664 549 మరి జయము పొందుమని యేసు చెప్పాను. జయించు వారే స్వతంత్రించుతారు. జయము పొందుమని యేసు చెప్పెను జయము పొందుమని యేసు చెప్పెను జయించు వారే స్వాస్థ్యమొందెదరు జయించు వారే స్వాస్థ్యమొందెదరు జయము పొందుమని యేసు చెప్పెను జయము పొందుమని యేసు చెప్పెను జయవంతులే దైవ పరదేశులోనున్న జయవంతులే దైవ పరదేశులోనున్న జీవవృక్ష ఫలమును భుజింతురు జీవవృక్ష ఫలమును భుజింతురు రెండవ మరణమును దాటెదరు రెండవ మరణమును దాటెదరు జయము పొందుమని యేసు చెప్పెను జయము పొందుమని యేసు చెప్పెను మరుగైన మన్నానిచ్చి మరి తెల్ల రాతినిచ్చు మరుగైన మన్నానిచ్చి మరి తెల్ల రాతినిచ్చు ఆ రాతి మీద కొత్త పేరుండును ఆ రాతి మీద కొత్త పేరుండును ఎరిగెదరు దాన్ని పొందువారలే ఎరిగెదరు దాన్ని పొందువారలే జయము పొందుమని యేసు చెప్పెను జయము పొందుమని యేసు చెప్పెను ఎవరు అంతము వరకు స్థిరముగా నిలిచెదరు ఎవరు అంతము వరకు స్థిరముగా నిలచెదరు ఏలెదరు జనులను అధికారులై ఏలెదరు జనులను అధికారులై పదండంతో వారి ఆలించరు పదండముతో పరిపాలించెదరు జయము పొందుమని యేసు చెప్పెను జయము పొందుమని యేసు చెప్పెను ధవళ వస్త్రములను ధరింపజేయు వారికి ధవళ వస్త్రములను ధరింపజేయు వారికి జీవగ్రంథము
నా పేరు తొడవబడదు. జీవ గ్రంథము నా పేరు తొడవబడదు. దేవదూతల ఎదుట ఘనత కలుగును. దేవదూతల ఎదుట ఘనత కలుగును. జయము పొందుమని యేసు చెప్పెను. జయము పొందుమని యేసు చెప్పెను. ఆలయ స్తంభముగా వారిని దేవుడు, ఆలయ స్తంభముగా వారిని దేవుడు నిలిపి స్థిరపరచి దీవించును. నిలిపి స్థిరపరచి దీవించును. నూతన యెరూషలేమని ప్రాయువారిపై, నూతన యెరూషలేమని ప్రాయువారిపై జయము పొందుమని యేసు చెప్పెను. జయము పొందుమని యేసు చెప్పెను. వారిని దేవుడు సింహాసనము పైన, వారిని దేవుడు సింహాసనము పైన కూర్చుండబెట్టి జీవ మకుటమిచ్చును. కూర్చుండబెట్టి మకుటమిచ్చును. వారసులై జీవింతురు. వారసులై నిత్యముగా జీవింతురు. జయము పొందుమని యేసు చెప్పెను. జయము పొందుమని యేసు చెప్పెను. జయించు వారే స్వాస్థ్యమొందెదరు. జయించు వారే స్వాస్థ్యమొందెదరు. జయము పొందుమని యేసు చెప్పెను. జయము పొందుమని యేసు చెప్పెను. 438 పరిశుద్ధ స్త్రీ యేసే పరలోకపు మహారాజు నే పూజింతు నిరతం. 438, 435, 375 మరి పాతదైతే 438, 435 పరిశుద్ధ శ్రీ యేసే. కొంచెం కొద్ది పైకి చెప్పాలి. పరిశుద్ధ శ్రీ యేసువే పరలోకరాజు మొరియుచు నే పూజింతును నిరతము. పరిశుద్ధ శ్రీ యేసువే పరలోక మహిమ నుండి నరుల రాజ్యములో నిరతము తన పాలనను. క్షమించండి, ఒక్క నిమిషం. పరలోక మహిమ నుండి నరుల రాజ్యములలో, పరలోక మహిమ నుండి నరుల రాజ్యములలో నిరతము తన పాలనము జరిగించుచున్న రాజు. నిరతము తన పాలనము జరిగించుచున్న రాజు. పరిశుద్ధ స్త్రీ యేసువే పరలోక రాజు మొరియుచు నే పూజింతును నిరతము. పరిశుద్ధ స్త్రీ యేసువే పెనుయేళ్ళు పోరాటంబున పోనివ్వనంచు పెనుగునందున యాకోబు నిలయమున. పెనుయేళ్ళు పోరాటంబున నన్ను దీవించు తండ్రి నిన్ను నే విడువనంచు. నన్ను దీవించు తండ్రి
దీవించు కన్నీటితో వేడగా ఘనత ఇశ్రాయేలనియు కన్నీటితో వేడగా ఘనత ఇశ్రాయేలనియు పరిశుద్ధ శ్రీ యేసువే పరలోకరాజు మురియుచునే పూజింతును నిరతము పరిశుద్ధ శ్రీ యేసువే ఈ దినమున నుండి పదిలముగా ముదముగా దీవింతుననెన్ ఆదరణకర్త ఈ దినమున నుండి తుది మందిర పునాదిపై కదలక నిలుచు వారిన్ తుది మందిర పునాదిపై కదలక నిలుచు వారిన్ కదలాని నా పునాది యోధా గోత్ర సింహము కదలాని నా పునాది యోధా గోత్ర సింహము పరిశుద్ధ శ్రీ యేసువే పరలోకరాజు మురియుచునే పూజింతును నిరతము పరిశుద్ధ శ్రీ యేసువే సియోనులో నుండి ప్రియుడైన యేసు కాయుచు నిన్ను దీవించును ఆయన త్రోవన్ సియోనులో నుండి పాయక నిన్నెప్పుడు పరిపాలించుచుండును పాయక నిన్నెప్పుడు పరిపాలించుచుండును భయమున నిన్ను చేరి సాయంబు చేయుచుండ భయమున నిన్ను చేరి సాయంబు చేయుచుండ పరిశుద్ధ శ్రీ యేసువే పరలోకరాజు మురియుచునే పూజింతును నిరతము పరిశుద్ధ శ్రీ యేసువే జయించుచున్న వానికి మరుగైన మన్నా ప్రియమున భుజింపాలిచున్ జయశాలి జయించుచున్న వానికి కాయబడి కొత్త నామమున్నట్టి తెల్ల కాయబడిన క్రొత్త నామమున్నట్టి తెల్ల రాయినో సంగివాని భయము తొలగించు జయము రాయని భయము తొలగించు జయము పరిశుద్ధ శ్రీ యేసువే పరలోకరాజు మురియుచునే పూజింతును నిరతము పరిశుద్ధ శ్రీ యేసువే నడిపించుతుండే నిత్యము తన దృష్టి నిలిపి విడువకుండగని నీ ప్రభు కడవరకు నడిపించుచుండే నిత్యము ఎడతెగని తనదు ప్రేమ కనపరచి తృప్తి పరచి ఎడతెగని తనదు ప్రేమ కనపరచి తృప్తి పరచి చెడుగు నెల్లను బాపి తన అడుగు జాడలలో చెడుగు నెల్లను బాపి తన అడుగు జాడలలో పరిశుద్ధ శ్రీ యేసువే పరలోకరాజు మురియుచునే పూజింతును నిరతము పరిశుద్ధ శ్రీ యేసువే బలము నారోపించుమో బలమిచ్చు ప్రభువు సిలువలో నీకై సమసేను సియోను బలము నారోపించుమో
గెలిచే సమాధి నుండి బలముతో తిరిగి లేచే, గెలిచే సమాధి నుండి బలముతో తిరిగి లేచే, ఎల్లా మేలుల తలచి హల్లెలూయా పాడెదము, ఎల్లా మేలుల తలచి హల్లెలూయా పాడెదము. పరిశుద్ధ శ్రీ యేసువే పరలోక రాజు, మురియుచుని పూజింతును నిరతము. పరిశుద్ధ శ్రీ యేసువే పరలోక మహిమ నుండి నరుల రాజ్యములలో, పరలోక మహిమ నుండి నరుల రాజ్యములలో నిరతము తన పాలనము జరిగించుచున్న రాజు, నిరతము తన పాలనము జరిగించుచున్న రాజు. పరిశుద్ధ శ్రీ యేసువే పరలోక రాజు, మురియుచుని పూజింతును నిరతము. పరిశుద్ధ శ్రీ యేసువే. రండి యేసు పాదముల చేర పాప విముక్తి పొంద స్వార్థ, రండి పాప విముక్తి పొంద సువారిలో రండి యేసు పాదముల. నాలుగు వందల ఇమ్ముగా ఈ స్థలమునకు నడిపించు. 400 అంత 400 ఇమ్ముగా నడిపించు నెమ్మది గల ఈ స్థలమును. అంత 647 లేకపోతే ఇది వాడుకుందాం. 47 ఇమ్ముగా సుదినమ్ము నుండి మమ్మను ఆశీర్వదించు. 447 44 447 444 338 447 444 ఇమ్ముగా యేసు దినంబు నుండి మిమ్మును ఆశీర్వదించెదను. పొమ్మనిలవో మా ప్రభువా, పొమ్మనిలవో మా ప్రభువా. మునుపాటి మందిర మహిమాను మిల్చు కడపాటి మందిర మహిమా, మునుపాటి మందిర మహిమాను మిల్చు కడపాటి మందిర మహిమా. ఈ స్థలమందు నా సమాధానం, ఈ స్థలమందు నా సమాధానం ఎంతైనా నీచెదనంటివి ప్రభువా, ఎంతైనా నీచెదనంటివి ప్రభువా. ఇమ్ముగా యేసు దినంబు నుండి మిమ్మును ఆశీర్వదించెదను. పొమ్మనిలవో మా ప్రభువా, పొమ్మనిలవో మా ప్రభువా. అన్యజనులను కదలింపగానే అన్ని వస్తువులు తేబడును. అన్యజనులను కదలింపగానే అన్ని వస్తువులు తేబడును.
దండిగా నిజద నంటివి ప్రభువా దండిగా నిజద నంటివి ప్రభువా నిమ్మోగా జునిసు దినంబు నుండి మిమ్మునాశీర్వాదించెదను పొమ్మని నవో మా ప్రభువా పొమ్మని నవో మా ప్రభువా ఇంపుగా తొమ్మిదవ వాసమోన 24 ఇమ్మోగా ఈసు దినంబు నుండి మిమ్మునాశీర్వాదించెదను పొమ్మని నవో మా ప్రభువా పొమ్మని నవో మా ప్రభువా నీ ఆజ్ఞలను శిరసావహించి దివ్యముగా నా ప్రాణము నీ ఆజ్ఞలను శిరసావహించి దివ్యముగా నా ప్రాణము హెబ్రోనులో కూడారంబు వేసి హెబ్రోనులో కూడారంబు వేసి కట్టెను బలిపీఠమున చోట కట్టెను బలిపీఠమున చోట నిమ్మోగా ఈసు దినంబు నుండి మిమ్మునాశీర్వాదించెదను పొమ్మని నవో మా ప్రభువా పొమ్మని నవో మా ప్రభువా నిండు మనసుతో కాలేబు నిన్ను దండిగా నన్ను సారించగా నిండు మనసుతో కాలేబు నిన్ను దండిగా నన్ను సారించగా హెబ్రోనును తన స్వాస్థ్యముగాను హెబ్రోనును తన స్వాస్థ్యముగాను సంభ్రమగాను సంగీనదాత సంభ్రమగాను సంగీనదాత నిమ్మోగా ఈసు దినంబు నుండి మిమ్మునాశీర్వాదించెదను పొమ్మని నవో మా ప్రభువా పొమ్మని నవో మా ప్రభువా దావీదు రాజు నీ సన్నిధిలో దీనతతో మనవి చేయా దావీదు రాజు నీ సన్నిధిలో దీనతతో మనవి చేయా హెబ్రోను పొమ్మని సెలవిచ్చితివి హెబ్రోను పొమ్మని సెలవిచ్చితివి ప్రభు కలుగు నీకు నిత్య మహిమ ప్రభు కలుగు నీకు నిత్య మహిమ నిమ్మోగా ఈసు దినంబు నుండి మిమ్మునాశీర్వాదించెదను పొమ్మని
విశాల పరచి కొల్లాగా ప్రేమను చూపి ఎల్లా నెల్లా విశాల పరచి కొల్లాగా ప్రేమను చూపి ఎల్లా శక్తిని చూపిన ప్రభు ఎల్లా శక్తిని చూపిన ప్రభు హల్లెలూయా నీకే యేసు ప్రభు హల్లెలూయా నీకే యేసు ప్రభు మోగా యేసు దినంబు నుండి వివాదించెదను కొమ్మని నమో మా ప్రభువా కొమ్మని నమో మా ప్రభువా. బైబిల్ పనులు వాడుకుందాం. బలే బలే మాట బంగారు, బలే బలే మాట బంగారు మాట. భలే భలే మాట గారు మాట ఐవేలు మాట సుమాట భలే భలే మాట గారు మాట ఐవేలు మాట సుమాట నా జీవితాన నీ జీవితాన మరువని మాట నా జీవితాన నీ జీవితాన మరువని మాట మాట భలే భలే మాట గారు మాట ఐదిలో మాట మాట భలే భలే మాట గారు మాట ఐదిలో మాట మాట. వర్తమానం విందాం. నామానికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు తన మహాకృపను బట్టి మరి ఒక దినాన్ని మనందరికీ అనుగ్రహించి ఈ సాయంకాల సమయంలో ఆయన జీవవాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ఆయనకే వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు వాక్యాన్ని ధ్యానించే ముందుగా జీవ గ్రంథంలో నుండి జీవవాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక పరిశుద్ధుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14-15 వచనములు అందరం కలిసి చదువుకుందాం. పరిశుద్ధుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14-15 వచనములు. అందువలన మనమిక మీదట పసిపిల్లలమయ్యుండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టిన వారమై ఉన్నట్లుండగా ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో వెదుగుదము. చిన్న ప్రార్థన చేసుకుందాం.
మహాపరిశుద్ధుడా, మహాగణుడా, జీవం గల మా తండ్రి, సర్వాధికారి అయిన ప్రభువా, నీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు. నీ మహాప్రేమను బట్టి, కృపను బట్టి స్తోత్రాలు. యాత్రా జీవితంలో ఇచ్చిన రక్షణను బట్టి వందనాలయ్యా. ఈ సాయంకాల సమయంలో ప్రభువా, నీ జీవవాక్యాన్ని ధ్యానం చేస్తుండగా మాతోని మాట్లాడండి ప్రభువా. ఏ అర్హత లేదు, ఏ యోగ్యత లేదు ప్రభువా. అనేక సార్లు అవిధేయత, అవిశ్వాసం, అపనమ్మకం అయినప్పటికీ నీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు వారి ద్వారా మాకు అనుగ్రహించిన రక్షణని జ్ఞాపకం చేసుకొని మాకంటే గొప్పవారు, మహామహులు, ఘనులు, దేశానికి ఉపయోగపడేవారు కాలగర్భంలో కలిసిపోయారు ప్రభువా, గతించిపోయి ఉన్నారు. కేవలం మీ ఉచితమైన కృపచేత నన్ను, మమ్మల్ని అందరినీ కూడా సజీవ లెక్కలు లెక్కించి ఈ బైబిల్ స్టడీలో భాగంగా ప్రభువా నీ జీవవాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని ఇచ్చారు. ప్రాణాత్మ దేహములను శుద్ధీకరించండి ప్రభువా. అయోగ్యదాసుని ఈ శిలువ సాటును మరుగుపరచండి. వాక్యం బాగా తెలిసిన వారు, దైవజనులు ఆసీనులై ఉండగా పరిశుద్ధాత్ముడా పరలోకము నుండి వర్తమానమును విడుదల చేయమని మాతోని మాట్లాడమని నీ వాక్యాన్ని విరిచి వడ్డించమని వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభువును త్వరలో రానయ్యున్న యేసు క్రీస్తు వారి ఘనమైన నామంలో, శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులరా, చదవబడిన వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే, అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదుము. ఈ జీవవాక్య ధ్యాన భాగములో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనమన్ని విషయములల్లా ఎదగాలి. ప్రియులరా, అంటే పసిపిల్లలమై ఉండి, ఇంకా పసిపిల్లలమై ఉండటమే కాదు, రకరకాల మాయోపాయముల చేత మరి తప్పు మార్గమునకు లాగేటటువంటి కుయుక్తితో ఉన్నటువంటి, గాలికి కొట్టుకొని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశము ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండగా. నవేడేస్ అదే ప్రియులరా, రకరకాల ఉపదేశాలు టీవీల కాడ నుంచి మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. చాలామంది కూడా ఇటు అటు కొట్టుకొని పోవచ్చునే ఉంటారు. అయితే ప్రధానంగా 15వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదుము. జీవగ్రంథం ప్రియులరా మనకు అనుగ్రహించబడ్డది. వాక్యం బోధించబడుతుంది, వాక్యము తెలియజేయబడుతుంది. మనం అన్ని విషయాలల్లా ఎదగాలి. చూడండి ప్రియులరా, బైబిల్ చదవేటప్పుడు జాగ్రత్తగా
ఒక వచన భాగం ఉంది చూడండి. యెషయా గ్రంథము 34వ అధ్యాయం. యెషయా గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనాన్ని మనం గమనించినట్లయితే 16వ వచనం, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. చాలండి. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. చూడండి, ప్రతి భాగాన్ని కూడా పరిశీలించాలి మన దైనందిన జీవితంలో. ఎందుకంటే ప్రియులారా, ఈ జీవ గ్రంథము ఆత్మానుసారంగా రాయబడింది. నేను ఇప్పుడు వాటిలోకి వెళ్ళట్లేదు, కానీ టూకి చెప్తున్నా. ఆత్మానుసారంగా రాయబడింది ఈ జీవ గ్రంథము. మరి అక్షరార్థంగా రాయబడింది. ఈ జీవ గ్రంథము అలంకారముగా రాయబడింది. ఈ జీవ గ్రంథము ఉపమానార్థంగా రాయబడింది. ఈ జీవ గ్రంథము ప్రవచనాత్మకంగా రాయబడింది. ఈ జీవ గ్రంథము చరిత్రాత్మకంగా రాయబడింది. ఈ జీవ గ్రంథము మర్మయుక్తంగా రాయబడింది. అందుకే దీన్ని పరిశీలనగా చదవాలి. ముందు వెనక అన్నీ ఆలోచించాలి. అక్షరార్థంగా ఒక్కోసారి తీసుకోవాల్సి వస్తుంది, ఒక్కోసారి ఆత్మానుసారంగా, ఒక్కోసారి ఉపమానార్థంగా. ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రతి ఉపమానం కూడా పరలోకానికి వెళ్ళే రీతిగా ఉపమానం లేకుండా ఏది బోధించాలని జీవ గ్రంథంలో ఉంది. 13:35. ప్రియులరా, ఈ చరిత్రాత్మకంగా ఒక్క ఈ జీవ గ్రంథమే చరిత్రకి ఆధారంగా ఉంది. ఏ గ్రంథం కూడా ఆధారం చూపలేదు మనం గమనించినట్లయితే. అందుకే పరిశీలనగా చదవాలి, ప్రవచనాత్మకంగా. చూడండి, ఒక యేసుప్రభు వారిని చూసుకోండి. ఎక్కడ పడతారు, ఎప్పుడు పడతారు, ఎలా జీవన విధానం కొనసాగిస్తారు, ఎలా బోధన కొనసాగిస్తారు, ఎవరు అప్పగిస్తారు, ఏ విధంగా శిలువ కార్యం నెరవేరుస్తాడు, ముందే ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అన్నీ ప్రవచనాత్మకంగా రాయబడింది. మర్మయుక్తంగా ఒక్కొక్క వచనానికి, ఒక్కొక్క వాక్యానికి ఎన్నో విధాలుగా, ఎన్నో కోణాల నుండి మనం ధ్యానం చేయవచ్చు. ఇలాంటి గ్రంథాన్ని పరిశీలనగా చదవాలి. అయితే ప్రేమ కలిగి సత్యము చెప్పుచు మనం అన్ని విషయాలల్లా ఎదగాలి. చూడండి ప్రియులరా, ఎవరైనా సరే, ఏ యొక్క రంగంలోనైనా సరే ఎదుగుదల లేకపోతే కుంటిపడిపోతుంది, అభివృద్ధి ఉండదు. ఏ విధంగానూ కూడా ఎదుగుతూనే ఉండాలి. వ్యాపారమా లేదా ఏ రంగం తీసుకో నువ్వు, అంటే చూడండి, మన చిన్న పిల్లవాళ్ళే ఎదగకపోతే ఎంత బాధ ఉంటుందో చూడండి. అందుకే జీవగ్రంథంలో సమూయేలు పెద్దల దయలో, మనుషుల దయలో, 1 సమూయేలు 2:26 ఉంటుంది. ప్రియులారా, ఎదిగాడు, పెద్ద ప్రవక్త అయ్యాడు. అదే మరి యోహాను 1:8, లూకా 80 శిశువు ఆత్మలో బలం పొందుకొని ఎదిగాడు. లోకరీతిగా కూడా ఎదుగుతారు. బలమైన ఆహారం, కండలో గుండెలు, మరి కండబలం, కొండబలతో ఎదుగుతుంటారు. కానీ శిశువు ఆత్మలో బలం పొంది ఎదిగాడు. అదే దేవుని బిడ్డలకి ఇతరులకి తేడా. మనం ఆత్మలో బలం పొందుకొని ఎదగాలి. గమనించినట్లయితే ప్రియులారా, అంత మాత్రమే కాదు, మన 13:24 ఉంటుంది న్యాయాధిపతిలో. సంసోను బాలుడిగా ఉండి ఎదిగాడు, పెద్ద విజయ వీరుడయ్యాడు.
విశ్వాస వీరుల జాబితాలోకి వచ్చాడు. లాస్ట్లో తప్పిపోయాడు, కొన్ని కారణాలు, ఏదో ఒక ధ్యానం ఉంది, అది వేరే. ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు లూకా 2:40 ప్రియులారా, జ్ఞానమందును వయస్సునందును బాలుడు ఎదుగుచుండెను. ఎదుగుదల లేకపోతే ఎవరైనా ఎక్కడైనా అది కుంటుపడుతుంది. వ్యక్తిగతంగా ఎదగాలి, కుటుంబ పరంగా ఎదగాలి, అప్పుడే సంఘ పరంగా ఎదుగుతాం. ఎదుగుదల అనేది చాలా చాలా ప్రాముఖ్యమైంది. అందుకే అన్ని విషయాలల్లో ఎదగాలి. అది కొన్ని విషయాలు, నేను ఏ విషయాలల్లో మనం ఎదిగితే ఆశీర్వాదకరంగా ఉంటాం, వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, సంఘపరంగా మనం ధ్యానించినట్లయితే ప్రియులరా, మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే ఇక్కడ ప్రేమ కలిగి సత్యము చెప్పుచు మనం అన్ని విషయాల్లో ఎదగాలి. మొట్టమొదటిగా మనం ప్రేమలో ఎదగాలి. మన ప్రభువే ప్రేమకి నిర్వచనం. ఆయన ప్రేమ ఎంత అపారమైనదంటే, ఒక్కసారి చూడండి, వెనక్కి వెళ్ళండి. మనం ఏ రీతిగా ఉంటే దేవుడు ప్రేమించాడు. భక్తిహీనులుగా ఉంటే, భక్తిహీనతోని రోమా 5 తీసుకుంటే 4-5 దాంట్లోనే వచ్చేస్తాయి. 6, 8, 10 వచనాలు. భక్తిహీనులుగా ఉంటే, భక్తిహీనం ద్వారా బలహీనులు అయిపోయాం. బలహీనత ద్వారా పాపులమయ్యాం. పాపం చేయటానికి ఆస్కారం వచ్చింది. పాపులమై ఉండగా, బలహీనులమై ఉండగా, భక్తిహీనులమై ఉండగా, పాపం ద్వారా సిలువకి శత్రువులమై ఉండగా, ఇంకా అసలైంది ఏంటో తెలుసా? ఎలాంటి వాళ్ళని ప్రేమించాడు దేవుడు? మలాకీ గ్రంథం 1వ అధ్యాయం, త్వరగా మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. మలాకీ. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితివందరు? ఏశావు యాకోబునకు అన్నగాడా? అయితే నేను యాకోబును ప్రేమించి తిని. ఇదే యెహోవాకు. అయితే నేను యాకోబును ప్రేమించి తిని. యాకోబు అంటే ఏంటి మనకు తెలుసు కదా, మోసగాడు. మనం మోసగాళ్ళపై ఉండగా ప్రేమించాడు దేవుడు. దేవుని సమయాన్ని పాటించడంలో మోసగాళ్ళమే, ఆరాధించట్లో మోసగాళ్ళమే, ప్రార్థించట్లో మోసగాళ్ళమే, నియామక కూడికలలో మోసగాళ్ళమే, వాక్యానికి విరుద్ధంగా వాక్యాన్ని పాటించట్లో మోసగాళ్ళమే. మనం ఒకసారి చూడండి. అయినా దేవుడు ప్రేమించాడు ప్రియులరా. ప్రేమించి ఏం చేశాడు? తన ప్రియకుమారుడు, నా ప్రియకుమారుడు, ఇదిగో నా ప్రియకుమారుడు అంటాడు బాప్తీసం తీసుకునే సమయంలో. పరిశుద్ధాత్మ వచ్చి జనితైక కుమారుడు, కొలసీలో రాస్తాడు, ఒక్కగానికొక కుమారుడు, అద్వితీయ కుమారుడు, తన కుమారుడిని లోకానికి ఇచ్చాడు. నీ కొరకు నా కొరకు ఇచ్చాడు. ప్రియులరా, అంత మాత్రమే కదా, చచ్చిన మనల్ని బ్రతికించాడు క్రీస్తు. అంత మాత్రమే కదా, మనల్ని ఏర్పరచుకొని నియమించాడు. అంత మాత్రమే కదా, నిత్య రాజ్యానికి వారసులుగా చేశాడు. ఎలాంటి ప్రేమది వర్ణించలేం. అందుకే ప్రేమను గురించి గ్రీకు పదాలలో ఉంటుంది. ఎరోస్, స్టోర్జ్, ఫిలియా, అగాపే అంటే ఇచ్చిపుచ్చుకునే ప్రేమ. నీవు నన్ను ప్రేమిస్తే నీవు నన్ను ప్రేమిస్తా. సాంఘికపరమైన ప్రేమ, దేశం మీద ఉండేటువంటిది, ఇతర రంగాల మీద ఉండే భక్తి, భార్యాభర్తల ప్రేమ. కానీ అగాపే ప్రేమ, పరమగీతం 8:7 అంటాడు, అది సముద్ర జలములు కూడా ఆర్పజాలతం. అలాంటి ప్రేమతో ప్రభు మన ప్రేమించాడు. అయితే మనము ప్రేమలో ఎదగాలి.
అది ఎలాంటి ప్రేమ? శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు. ఎలాంటి వారుగా ఉంటే ప్రేమించాడో ఇందాక చూసాం. ప్రేమించి ఏం చేశాడో చూసాం. అయితే అలాంటి తండ్రికి బిడ్డలం, అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నాం, అలాంటి ప్రభువుని కలిగి ఉన్నాం. మనము కూడా ప్రేమలో ఎదగాలి. అప్పుడే ప్రియులరా, అందుకే ఒక చోట లూకాసు వార్తలో ఇది అలంకారంగా మనం తీసుకున్నప్పుడు, లూకాసు వార్త 12వ అధ్యాయము, లూకాసు వార్త 12వ అధ్యాయము 27 వచనాన్ని గమనించినట్లయితే 27, పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి. ప్రియులరా చూడండి, గమనించినట్లయితే ఆడ పువ్వు ప్రేమకి సాదృశ్యం మనకు తెలుసు, ఎదుగుచు. కానీ కింద రాశాడు మరి అక్కడ అవి కష్టపడు వడకవు, ఆయనకు తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితం వీటిలో ఒకదాని వలన ఎన్నో అలంకరింపబడలేదని మీతో చెప్పుచున్నాను. అయితే ప్రియులరా, మనము ప్రభు యొక్క ప్రేమను సార్థకము చేయాలంటే మనం ప్రేమలో ఎదగాలి. ఎంతవరకు ఎదగాలంటే చూడండి, 1 యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16 నుంచి చదువుదాం. చూడండి 3 ఇంకా 14 నుంచి ఇంకా బాగుంటుంది. చూడండి 14 వచ్చా, మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. చూడు ప్రియులరా, మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నారు యోహాను సువార్తలో, చెప్పండి. మరణములో నుండి జీవంలో 5:24 ఉంటుంది. నా మాట విని మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. అదే రెండవ మరణములో నుండి, నిత్య నరకములో నుండి, అగ్ని గుండములో నుండి. ఈ లోకరీతిగా దేవుడు మన పట్ల చూపించిన ప్రేమ, బలహీనులమై ఉంటే, భక్తిహీనులమై ఉంటే, మరి పాపులమై ఉంటే, శత్రువులమై ఉంటే, మోసగాళ్ళమై ఉంటే ప్రేమించాడు దేవుడు. నీవు నీ సహోదరుని ప్రేమించాలి. నిజంగా సహోదరుని ప్రేమిస్తేనంట మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నావు. ఇది మర్చిపోతున్నాం ప్రియులరా. ఎక్కడా చూపెట్టగలుగుతున్నామా? ఈర్ష్య, ద్వేషం, అసూయ, జలసి అంతా కూడా ఎట్టా ప్రియులరా చూపెట్టలేదు నేను అంటట్లేదు, కానీ అలాగా ప్రేమలో ఎదగాలి. అక్కడే మళ్ళీ అంటనే రాస్తారు చూడండి, ఆడ ప్రేమ లేనివాడు వాడు మరణమందు నిలిచి ఉన్నాడు. మరణమందు నిలిచి ఉన్నామని గుర్తెరగాలి మనం. ఎవరినైనా ఏ రీతిగానైనా సహోదరుల్ని, మన సాటి సహోదరులను ప్రేమించి నిజంగా ఆ స్థాయికి ఎదగాలి. అదే ప్రేమలో ఎదగటం అంటే. 15వ వచనం కూడా చదువుదాం. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనిచున్నాం. మనం కూడా సహోదరుల నిమిత్తం మన ప్రాణంలో బద్దులమై ఉన్నాం. కనీసం ప్రాణం పెట్టే బద్దులం కాకపోయినా ప్రేమించే వాక్యం చెబుతుంది, అవసరమైతే పెట్టాలి ప్రాణం. ప్రియులరా, ప్రేమలోని ఎదగాలి. ఇంకా మనం చూడగలిగినట్లయితే ప్రియులరా, అదే 4వ అధ్యాయము 4వ అధ్యాయము మొదటి యోహాను 4వ అధ్యాయం 18 నుంచి చూద్దాం, 16 నుంచి. కానీ ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు
పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును, భయము దండనతో కూడినది. భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు. ప్రియులరా, ఇంత మనకి ఎన్ని చూస్తే ఆయన ప్రేమ స్వరూపి. అలాంటి ప్రేమని మనం చూపెట్టగలగాలి. అంటే ప్రేమలో ఎదిగిన వారముగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అదే 5వ అధ్యాయము 1-2 వచనాలు 2-3 వచనాలు చూడండి. పుట్టి ఉన్నాడు, పుట్టించిన వారిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వారిని ప్రేమించును. ప్రియులరా, దేవుని యొక్క ప్రేమ మనం ఎదిగినాము అనటానికి తార్కాణం ఏంటి? ప్రభు యేసు క్రీస్తు వారు అన్న మాట ఒక్కటే జ్ఞాపకం చేస్తుండండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనాన్ని మనం గమనించినట్లయితే, 5వ అధ్యాయం, నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. మనం ఇక్కడ గమనించినట్లయితే నిజంగా ఈ శత్రువుని ప్రేమించే స్థాయికి వచ్చినప్పుడు మనం ప్రేమలో ఎదిగినట్లు. ఇక మధ్యలో ఎన్నో ఉన్నాయి, కానీ నేను ఒక్కొక్కటి అక్కడక్కడ చెప్తాను. ప్రియులారా, శత్రువును సహితము ప్రేమించగలగాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ అర్పణ అక్కడ పడేసి వెళ్ళమంటాడు. నిజంగా శత్రువులను ప్రేమిస్తున్నామా? ప్రేమపూర్వకంగా శత్రువుకు మన ఎదుట కనబడ్డా కానీ పలకరీయటం, అసలు కనీసం మామూలుగా తెలిసి ఉన్నప్పుడే పలకరీయటం ఎంతో బంగారంగా ఉంటుంది కదా. ప్రైజ్ ది లార్డ్ అంటే ఏంటి మనకు తెలుసు బాగా. దేవునికి స్తోత్రం, వాళ్ళకు కాదు. ప్రైజ్ ది లార్డ్ అంటానికి కూడా అక్కడ ఎన్నో వస్తుంటాయి. ప్రియులారా, గమనించండి, ప్రేమలో ఎదగాలి. ఇది మొట్టమొదటిగా. రెండవదిగా మనం గమనించినట్లయితే ఇక్కడ కీర్తనల గ్రంథం 85వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 85వ అధ్యాయం 85వ కీర్తన 11వ వచనం చదువుదాం. 11వ వచనం, భూమిలో నుండి సత్యము మొలుచును, ఆకాశములో నుండి నీతి పారజూసును. భూమిలో నుండి సత్యము మొలుచును. భూమిలో నుండి ప్రభు అయిన ఆదికాండం 2:7 వచ్చిన ప్రకారం నేల మట్టితోని దేవుడు నరుణ్ణి నిర్మించి నాసికారంధ్రంలో జీవాయుధ నోదుగా నరుడు జీవాత్మాయను. అంటే భూమిలో నుండే సత్యం మొలవాలి, ఎదగాలి. ప్రియులరా, ఇక్కడ గమనించినట్లయితే అంటే మన ఆకాశంలో నుండి నీతి పారజూసును. మన ప్రభు యేసు క్రీస్తు వారు నీతి సూర్యుడు. ఆయన ఆ సూర్యరశ్మి లేనిది మొక్క ఎదగదు. పత్రహరితం తయారు కావాలి. ప్రభు యొక్క ముఖ కాంతి పడుతూ ఉంటుంది, ఎదుగుతూ ఉండాలి. అంటే ప్రియులరా, సత్యము భూమిలో నుంచి మలుచును. చూడండి, ప్రభువును యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. 17వ వచనం, యోహాను సువార్త 17వ అధ్యాయం 15వ వచనం, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. ప్రియులరా, అంటే ఏంటి? సత్యములో ఎదగాలి. ప్రేమ కలిగి సత్యమును చెప్పుచు, సత్యములు అంటే వాక్యములో ఎదగాలి. వాక్యము పఠించటములో, వాక్యం ధ్యానించటములో,
ప్రియులారా, ఎప్పుడైనా ఎవరమైనా నేను చూడండి, వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని గ్రహించాలి, వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాలి, వాక్యాన్ని ధ్యానం చేయాలి, వాక్యాన్ని నెమరవేయాలి. చూడండి, ఆ వాక్యం అన్ని విధాల మన ఆదుకుంటుంది. అంటే వాక్యమే నీ సత్యమందు వారిని నీ సత్యమే నీ వాక్యమే సత్యం. మనకు తెలుసు కదా, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడే ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తను ఆయన మూలముగా కలిగెను. అంటే సత్యములో ఎదుగుచున్నావంటే, వాక్యములో ఎదుగుచున్నావంటే, వాక్యములో ఎదుగుచున్నావంటే దేవునిలో ఎదుగుచున్నట్టే, ప్రభువులో ఎదుగుచున్నట్టే. పిల్లరా, వాక్యములో ఎదిగితే నెమ్మదినిస్తుంది, ఆదరిస్తుంది, వెలుగును చూపెడుతుంది, మన జీవితాన్ని సరిచేస్తుంది. అది అద్దం వంటిది, మధురంగా అనిపించడానికి తేనె వంటిది, మన త్రోవకి వెలుగు వంటిది. నేను రెఫరెన్స్లోకి వెళ్ళట్లేదు కానీ ప్రియులరా, వాక్యములో మనం ఎదగాలి. ప్రియులరా, ఆ వాక్యమే మన బ్రతికిస్తుంది, ఆ వాక్యమే ఆదుకుంటుంది. ఆ వాక్యం ఎందుకంటే కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 33, క్షమించండి, 33 4వ వచనం చదువుదాం. 4వ వచనం, యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయనిదంతయు నమ్మకమైనది. యెహోవా వాక్యము యథార్థమైనది. ప్రియులరా, ఇలాంటి జీవవాక్యములో మనం వెదగాలి. వాక్యాలు ఎన్నో చూస్తుంటాం, రాయబడి ఉంటాయి, మరి ఉచ్చరిస్తుంటాం, కానీ దానిలో అనుభూతి పొందుతూ ఎదగాలి. నీ అవసరానికి వాక్యం అవసరం అవుతుంది. ఏ స్థితిలో ఉండ, ఎక్కడుండా. చూడండి, వాగ్దానాలు పొందుతుంటాం, వాగ్దానాన్ని బట్టి ఉపశమనం పొందుతుంటాం. ఒక్కోసారి వాక్యం ద్వారా, ప్రేరేపణ ద్వారా దేవుడు మాట్లాడుతుంటారు, ఎంతో రిలీఫ్ అవుతుంటుంది. పిల్లరా, వాక్యమందు ఎదగాలి. మనం ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో అంటే సత్యమందు ఎదగాలి. సామెతల గ్రంథంలో ఒక మంది చూడండి, సామెతల గ్రంథం 12వ అధ్యాయం, సామెతల గ్రంథం 12వ అధ్యాయము 22వ వచనాన్ని మనం గమనించినట్లయితే 22వ వచనం. అమ్మ, సామెతల గ్రంథం 12:22, అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకిష్టులు. ప్రియులరా, సత్యవర్తనులు ఆయనకిష్టులు. ఇక్కడ గమనించినట్లయితే అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు. ఎక్కువగా లోకరీతిగా అబద్ధంలో ఎదుగుచుంటారు ప్రియులరా. చిన్నదానికి, పెద్దదానికి, చిన్న కొద్ది విషయాలలో కూడా ఏదో అంటాం చూడండి, మంచినీళ్ళ ప్రాయం అంటారు చూడండి. కానీ సత్యములో ఎదగాలి, వాక్యములో ఎదగాలి. వాక్యములో ఎదిగితే సత్యవర్తులు ఆయనకి ఇష్టలు. ఇక దేవునికి ఇష్టంగా ఉంటే చూడండి, ఇష్టం లేని పని కష్టం. చూడు, మనకి ఇష్టమైన వారు వస్తే ఏ విధంగా చేస్తాం? ఎక్కువ లేడీస్లో చూడండి, తల్లిదండ్రులు వచ్చినప్పుడు ఎట్టుంటుంది, ఇంటికి అత్తమామలు వచ్చినప్పుడు ఎట్టుంటుంది అంటే, నేను ఎగ్జాంపుల్ చేశాను, మీరు మంచివాళ్ళే కానీ పిల్లరా, ఇష్టంగా చేస్తాం. దేవునికి ఇష్టలు, సత్యవర్తులు ఆయనకి ఇష్టలు. అంటే ఇక చూడండి, మనం మన సమస్యలను వలయంలో నుండి, లేదా మనం ఏదైతే అనుకుంటున్నామో దాంట్లో నుంచి ఇష్టంగా దేవుడికి ఉన్నప్పుడు కష్టమైనా కానీ దేవుడు చేస్తాడు. సత్యవర్తనులు ఆయనకిష్టలు. ఇంకా ప్రియులరా, వాక్యంలో ఎదిగి అది మన హృదయంలో ఉంచుకుంటే, కీర్తనకాడు అనుభవంతో చెప్తుంటాడు చూడండి, అనుభవంతో చెప్తున్న కీర్తనల గ్రంథం
కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం. కీర్తన 119, 11వ వచనాన్ని గమనించినట్లయితే 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకొని ఉన్నానయ్యా అంటాడు. ప్రియులారా, నేను అందుకే దావీదుని గురించి ధ్యానం చేసి ఎందుకు హృదయానుసారుడు అనిపించుకున్నాడంటే, ప్రియులారా, అమోఘంగా ఉంటుంది కొన్ని విషయాలల్లా. ప్రియులారా, ఈడ గమనించినట్లయితే అంటే నేను నీ ఎదుట పాపము చేయకున్నట్లు వాక్యములో ఎదిగితే, నిజంగా పాపము చేయకుండా వాక్యం అడ్డుకుంటుంది. వాక్యంలో ఎదిగిన కాబట్టి వాక్యం గుర్తొస్తుంది. వాక్యంలో ఎదిగిన కాబట్టి మాట్లాడే కూడా అబద్ధము రాదు. వాక్యము నిన్ను సరిచేస్తుంది. రెండంచులు గల ఖడ్గం, ఎటు ఉండ అటు ఉండదు, పాపాన్ని శాపానంతా కట్ చేసుకుంటూ పోతుంటుంది. ప్రియులరా, నా హృదయంలో ఉంచుకున్నానయ్యా కీర్తనకాడు అంటుంటాడు. ప్రియులరా, వాక్యములో ఎదగాలి. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వయంగా అన్న మాట వాడు జ్ఞాపకం చేస్తూ చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనాన్ని గమనిద్దాం. 44వ వచనం. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. ప్రియులారా, మనం ఎదగాలి. నేను చెప్పేది, వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావం అనుసరించి ఏ మాటలాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. ప్రియులారా, అబద్ధానికి జనకుడు. మనలో ఎప్పుడైనా గమనించండి, నువ్వైనా నేనైనా అబద్ధమాడినామంటే అపవాది ఉన్నట్టే. అబద్ధానికి జనకుడు సాతానుడు. వాని యందు సత్యమే లేదు, సత్యమందు నిలిచిన వాడు కాడు. వాక్యమందు నిలిచినవాడు, వాడు వాక్యమందు నిలిచినవాడైతే మరి ఈ విధంగా అందరిని మరులు కొల్పలేడు. పిల్లరా, మనం కడు జాగ్రత్తగా వాక్యములో ఎదగాలి. అంటే సత్యములో ఎదగాలి. మొట్టమొదటిగా ప్రేమలో ఎదగాలి. ప్రేమలో ఎదగాలంటే ప్రియులరా, ప్రియుడు రాసిన ప్రేమ లేఖ, ప్రలోకము నుండి దేవుడు మనకు అందించినటువంటి ప్రేమ లేఖ ఈ జీవగ్రంథమే. చూడండి, ప్రియుడు ప్రియురాలు లోకరీతిగా కూడా ఆ ప్రియుడు రాసిన లెటర్ అయినా ఎంత దాచిపెట్టి చదువుకుంటారు. జీవగ్రంథం మనకు ప్రేమలేఖ అందించబడ్డది. ప్రేమలో ఎదగాలి. రెండవదిగా వాక్యములో ఎదగాలి. వాక్యము అన్ని విధాలుగా చింతలలో ఆదరిస్తుంది, బాధలలో ఆదరిస్తుంది, దుఃఖములో ఆదరిస్తుంది. ప్రియులారా, సమస్తమైన ఆదరణ కలిగిస్తుంది. మనం వాక్యములో ఎదగాలి. ఇది రెండవది. మూడవదిగా మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 23వ అధ్యాయం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. 12వ వచనం. తన్ను తాను హెచ్చించుకొని వాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడును. ప్రియులారా, అన్ని వేళలా ఎల్లవేళలా నేను అన్ని చోట్ల అంటుంటాను, నేను పదే అంటుంటాను. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పింది
గోల్డెన్ ప్రిన్సిపల్, బంగారు సూత్రం గుర్తుపెట్టుకోవాలి అందరం. తన్ను తాను హెచ్చించుకునేవాడు సందేహమే లేదు తగ్గించబడతాడు. తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు. ఇది దేవుని బిడ్డలముగా ఈ తగ్గింపులో అంటే దీనత్వములో ఎదగాలి మనం. ప్రియులారా, మూడవదిగా దీనత్వంలో ఎదగాలి. చూడండి, యేసుక్రీస్తు వారు లోకా సువార్తలో కూడా 18వ అధ్యాయంలో చెప్తాడు, ఇద్దరు పరిసయ్యుడు సుంకరి దేవాలయానికి వచ్చారు. అది ధ్యానం చేస్తే ప్రియులారా, ఇద్దరూ ఒంటరిగానే వచ్చారు దేవాలయానికి. నేను దాంట్లోకి వెళ్ళట్లే, కానీ ఇద్దరూ నిలబడే ప్రార్థన చేశారు, ఇద్దరూ దేవానే ప్రార్థన చేశారు, ఇద్దరు సమానంగా అన్ని విషయాల్లో. కానీ లాస్ట్కి ఒకతను నీతిమంతుడిగా తీర్చబడ్డాడు, సుంకరి. కానీ యథార్థంగా ఆయన చేసిన ప్రార్థన, ఆ తగ్గింపు ప్రార్థన, ఆ క్లుప్తమైన ప్రార్థన, ప్రియులారా, పాపినైనా నన్ను కరుణించమని. ఆ వాక్యం చదువు చూడండి. లూకాసు వార్త 18వ అధ్యాయం అమ్మా 18:13. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటికైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడిననియు, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడిననియు చెప్పెను. ప్రియులారా, మనం గమనించినట్లయితే ఈగోలు అయ్యి అడ్డం వచ్చి తగ్గింపు, దీనత్వం రావాలి. దేవుని బిడ్డ దీంట్లో ఎదగాలి. అది నేను ప్రియులారా ధ్యానం చేసింది. గమనించినట్లయితే దీనత్వంలో ఎదగాలి మనం. అక్కడ మా దగ్గర కూడా దైవజనులు చెప్తుంటారు, ఒక అతను తల ఉంచుకొని రావాలని ఈ కమ్మీలతో చేసిన ద్వారబంధం ఉంటుంది కదా, ఈ ద్వారం తక్కువ పెట్టిండంట. వాడు ఇంట్లోకి వచ్చేటప్పుడు వాడు తల దించుకొని రావాలి అని. ఆ డోర్ దగ్గరకు వచ్చిన తర్వాత అతను మోకాళ్ళు కిందకని వచ్చిండంట. తల దించుకోవాలని ఆ దారబంధం తక్కువ పెట్టిండంట. అతను తల దించుకోలేక ఇంకా మోకాళ్ళు కిందకు ఉంచి ఆ తల అంతే ఉంచుకొని వచ్చినాడు. అంటే అంత రీతిలో ఉంది ప్రియులరా నవేడేస్. ఖచ్చితంగా మనం దీవించబడతాం, మనం హెచ్చించబడతాం. దేవుని బిడలమగా తన్ను తాను తగ్గించుకున్నాడు ప్రియులరా దీనత. అందుకే యాకోబు పత్రికలో మాటను చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనాన్ని గమనించినట్లయితే 6వ వచనం, ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించునని లేఖనము చెప్పుచున్నది. ప్రియులరా, అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. సామెతల గ్రంథకర్త కూడా నాశనమునకు ముందు గర్వం, ఆ వాక్యం అక్కడ గమనించినట్లయితే, అంటే ఇక్కడ ప్రియులరా మనము చెప్పండి చదవమ్మా. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. ప్రియులరా, మనం దేవుని బిడ్డలం, ఆశీర్వదించబడిన వారం, ఆశీర్వాదానికి వారసులం, దీవెనలు పొందుకోవాలి. తగ్గింపు వల్ల కొండలేమి కరిగిపోవు, కొంపలేమి మునిగిపోవు. ప్రతి విషయంలో ఇది బంగారు సూత్రం మనం పాటించాలి ప్రియులరా.
అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉంటారు. మత్తయి సువార్తలు అంటాడు కదా, మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ అధ్యాయంలో 29వ వచనం 11 నేను సాత్వికుడను దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ప్రియులారా, సిలువే, క్రాస్, ఇట నిలువు, అడ్డం అంటే ప్రియులారా గర్వాన్ని కొట్టివేయబడింది. మనం ఆ సిలువను బట్టి అయినా దీనత్వంలో ఎదగాలి, దీనత్వం నేర్చుకోవాలి. కీర్తనకారుడు కూడా ఒక మాట అంటాడు చూడండి. కీర్తన గ్రంథం 149 కీర్తన గ్రంథం 149 4వ వచనాన్ని గమనించినట్లయితే, యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. దీనులను ఆయన తన ప్రజలందు ప్రీతి గలవాడు, ప్రేమ గలవాడు, అగాపే ప్రేమ గలవాడు. ప్రియులారా, మనము ప్రేమలో ఎదగాలి. ప్రియులారా, మనం సత్యములో ఎదగాలి, మనము దీనత్వములో ఎదగాలి. అది ఎంతో దీవెనకరంగా ఉంటుంది. 4వదిగా మనం గమనించినట్లయితే ప్రియులారా, 4వదిగా ఆడ ఎబ్రిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎబ్రిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదువుదాం చూడండి. 8, 9 చదువుదాం. ఓకే అమ్మ. ఆయన కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను, మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. అదే మన ధారావాహిక ఉంది కదా, యెషయా 58:11 యెహోవా నిన్ను నిత్య రక్షణకు కారకుడాయను. అంటే ప్రియులరా, అతను ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమను విధేయతను నేర్చుకొనెను. ప్రభువైన యేసుక్రీస్తు వారే. అంటే 4వదిగా విధేయతలో మనం ఎదగాలి, విధేయులమై ఉండాలి, వాక్యానికి విధేయులం కావాలి. దైవ సేవకులకి లేదా జీవవాక్యం బోధించబడుచున్నటువంటి వాక్యానికి విధేయులమై ఉండాలి. ప్రియులరా, ఇంతకుముందు చక్కగా ఎట్టుండేది, ఉత్తరం రాస్తే నేను ఎక్కడ క్షేమం నువ్వు క్షేమం, అందరూ బాగున్నా అన్నీ రాసి చివరికి ఇట్లు తమ విధేయుడు, ఎవర్స్ ఫెయిత్ఫుల్లీ. ఇప్పుడు హలో బాగున్నావా ఎస్ఎంఎస్లు ఇవన్నీ వచ్చినాయి కదా, అది చదువుతుంటేనే ఎంతో బాగుండేది. ప్రియమైన తల్లిదండ్రులకు లేదా ప్రియమైన స్నేహితునికి నేను ఎక్కడ క్షేమము నువ్వు క్షేమని తలుస్తున్నావు, ఆ రోజు ఎంత బాగుండేదో కదా. ప్రియులారా, విధేయులం కావాలి. అందుకే ఎబ్రిల్ రాసిన పత్రికలో చూడండి, ఎబ్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయము 6-7 వచనాలు చూద్దాం. 6-7 కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలరు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. పిల్లరా, ఇక్కడ మనం గమనించినట్లయితే అంటే 7వ వచనం, దేవుని వాక్యం బోధించి మీ పైని నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. విధేయత దీంట్లో మనం అందుకే ఎప్పుడు అంటుంటాను, నాకు బాగా సౌలు దావీదు ఇద్దరు సేమ్ క్వాలిటీస్, అన్ని విషయాల్లో సరి సమానంగా ఎదిగినటువంటి వారే. కానీ ఒక రాజ్యము కూలిపోయింది, ఒక రాజ్యము స్థాపించబడింది. వన్ కింగ్డమ్ రిజెక్టెడ్,
పిల్లరా, వన్ కింగ్డమ్ కన్ఫర్మ్. ఎందుకు సౌలు సమూయేలు ప్రవక్త అంటాడు కదా, ఆ బలి అర్పణ అర్పించే ముందుగా వచ్చేవరకు వేచి ఉండమంటే వేచి ఉండలేక ముందే అర్పించేస్తాడు. అయితే అక్కడ ఒక మాట అంటాడు, దాంట్లోకి వెళ్ళట్లే కానీ మొదటి సమూయేలు గ్రంథం ఆ మాట జ్ఞాపకం చేద్దాం. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొరవు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. చెప్పిన మాటకి విధేయులు కావటం. ఎక్కడికో మనుషులు కావన కనీసం వాక్యానికి, ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలకి మనం విధేయులం కావాలి, విధేయతలో ఎదగాలి. పిల్లరా, మన పిలిపిలు రాసిన పత్రికలో మాట అంటాడు చూడండి. ఇది ఎంత ఘనం అంటే పిలిపిలు రాసిన పత్రిక 2వ అధ్యాయము పిలిపిలు రాసిన పత్రిక 6-7 వచనాలు చూసినట్లయితే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునుగా చేసుకొనెను. ఎంత మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. మరణం పొందినంతగా విధేయత చూపెట్టాడంటే ప్రియులరా, మనం కనీసం దీన్ని మీరు ఊహించండి. వాక్య విషయంలో విధేయులమై ఉండాలి, అన్ని విషయాల్లో విధేయత కలిగి ఉండాలి. 5వదిగా మనం గమనించినట్లయితే ప్రియులరా, ప్రేమలో ఎదగాలి, సత్యములో ఎదగాలి, దీనత్వములో ఎదగాలి, విధేయతలో ఎదగాలి. 5వదిగా మనం చూసినట్లయితే ప్రియులరా, పేతురు రాసిన మొదటి పత్రిక సమయం అయిపోతుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. 1:14. నేను పరిశుద్ధుడినై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. మనం దేంట్లో ఎదగాలి? పరిశుద్ధతలో. ప్రియులరా, తిమోతికి రాస్తూ కూడా అంటాడు, తిమోతికి రాస్తూ 2 తిమోతి 3:14 అంటాడు చూడండి. ఇది ఎదిగే అనుభవం వస్తుంది. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానం నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదవు గనుక. బాల్యము నుండి ఎదిగాడు తిమోతి. నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటావో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. ప్రియులరా, ఎఫెసీయులకు రాస్తూ కూడా అంటాడు, ఎఫెసీయులకు రాస్తూ పరిశుద్ధుడైన పౌలు అంటే పరిశుద్ధతలో ఎదగాలి. సమయం అయిపోతుంది కాబట్టి నేను క్లుప్తంగా చెప్తాను. 5వ అధ్యాయము ఎఫెసీయులు 5:3-4 వచనాలు. ఇది ప్రాముఖ్యమైంది. 3-4 వచనాలు. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోపత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. ప్రియులరా,
పరిశుద్ధతలో ఎదగాలి. పరిశుద్ధతలో ఎదగాలి. మన ప్రభు పరిశుద్ధుడై ఉన్న మనం కూడా అపవిత్రత లోనికి రానికూడదు. పాప పంకెలం అంటించుకోకూడదు. తెలియక అంటిన ప్రభువైన 1 యోహాను 7-9 వచనాలు ఉన్నాయి కదా, మనకి ఒప్పుకొని పవిత్రులం కావాలి. పిల్లరా, అదే నాకు ఎప్పుడు ఇది బాగా గుర్తు వస్తుంటుంది. ఇదివరకు కూడా చెప్పినో లేదో, పరిశుద్ధత అనగానే ఆ వేటగాడి స్టోరీ ఒకటి గుర్తు వస్తుంది ప్రియులరా. అది నిజంగా మర్చిపోలేం, ఎప్పుడు కళ్ళల్లో ఉంటుంది. అది అడవిలోని మంచిగా కుందేళ్ళు పట్టడానికి ఒక వేటగాడు వెళ్తాడు. ఆ చుట్టూ వలేసేస్తాడు. ఆ పొదలలో ఉంటాయి కుందేళ్ళు, బొరేళ్ళల్లో ఉంటాయి. బొరేళ్ళ నుండి ఏం చేస్తాడంటే బయటకు వచ్చేస్తాయి మేత మేయటానికి. ఒక టైమింగ్ ఉంటుంది వాటికి. వచ్చినప్పుడు వీడు ఏం చేస్తాడంటే ఆ బొరేలకి బురద పోతాడు. బురద పూసి వీటన్నిటినీ ఇక పొదల నుంచి అంటే చాలా కొన్ని పర్లాంగు అట్ట మొత్తం కూడా వలేసి ఎడిపోయినా దాంట్లో పడాలి. అయితే బురద పూసిన తర్వాత వాటన్నిటినీ బయటకు వచ్చిన తర్వాత లోపల పోవటానికి బొరే కాడికి వచ్చేస్తాయి. బొరేలో పోతే వేటగాడికి దొరకవు. తెల్లగా ఉంటాయి అడవి కుందేళ్ళు నవలలాడుతూ. ప్రియులారా, ఈ తెల్లది ఆ బొరేలోకి పోవటానికి ఈ బురద అంటిద్దని అటు ఇటు వేటగాడి చావటానికైనా సిద్ధమైంది, కానీ బొరేలో దూరదు. గమనించారా? చావటానికైనా సిద్ధమైంది కానీ బొరేలో మాత్రం దూరదు. అంటే నోరు లేని జంతువే ఆ విధంగా పరిశుద్ధతగా ఉంటే మనం ఎంత పరిశుద్ధత కలిగి ఉండాలి పిల్లరా? పాపానికి తావులేదు, పరిశుద్ధులముగా ఉండాల్సిందే. ఇది తగినది అంటున్నాడు పరిశుద్ధుడైన పౌలు. పరిశుద్ధతలో ఎదగాలి, ప్రేమలో ఎదగాలి, వాక్యములో సత్యములో ఎదగాలి, దీనత్వంలో ఎదగాలి, విధేయతలో ఎదగాలి, పరిశుద్ధతలో ఎదగాలి. 2-3-5 నిమిషాల్లోనే క్లోజ్ చేస్తాం. ఇంకోటి ఏంటో దేంట్లో ఎదగాలో చెప్పండి మీరే. విశ్వాసములో ఎదగాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. ప్రియులారా, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంట అసాధ్యం. విశ్వాసంలో ఎప్పుడూ ఎదుగుతామంటే మన పితరుడు అయినటువంటి అబ్రహాముని జ్ఞాపకం చేసుకున్నట్లయితే విస్తారమైన సమాచారం ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఈ మాట చదువుదాం. 4వ అధ్యాయం 19-20 వచనాలు చదువుదాం. చూడండి. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయస్సు గలవాడయుండి అప్పటికి తన శరీరం మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను. కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహింపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలం పొందినం. విశ్వాసంలో ఎదగాలి. అల్ప విశ్వాసం, మృతమైన విశ్వాసం, వాడలో బ్రద్దలైపోయే విశ్వాసం, వీటిలో ఎదగకూడదు ప్రియులారా. అవిశ్వాసం, విశ్వాసులం అని పిలువబడుతున్నాం కదా, వాళ్ళు విశ్వాసులు అంటారు. విశ్వాసములు ఎదగాలి. విశ్వాసం చాలా పునాది మనకి ప్రియులారా. విశ్వాసం ద్వారా ప్రతిదాన్ని సంపాదించుకోవచ్చు దేవుని యందు. అందుకే లోకాన్ని జయించేస్తాం. విశ్వాసములో ఎదగాలి. చివరిగా చెప్పి ముగించేస్తా. చూడండి, యెషయా గ్రంథం 55 13 చదువుదాం. 13వ వచనం. ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును, దురదగొండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును. అది యెహోవాకు ఖ్యాతిగాను ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును. అంటే ప్రియులరా, ఇది ఎంతో సాదృశ్యాలు ఉండవు కానీ
సమయం లేదు, కానీ మనం ఇక్కడ గమనించినట్లయితే ప్రియులరా, ఇక్కడ అంటే ప్రార్థనకి సాదృశ్యంగా దాన్ని తీసుకొచ్చినప్పుడు మనం దేంట్లో ఎదగాలి? ప్రార్థనలో ఎదగాలి. ప్రార్థనలో ఎదగాలి. మనకు తెలుసు ఆదికాండం 32:26 యాకోబు ప్రార్థనా జీవితం. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. యాకోబు 26 చదువుదాం చూడండి అమ్మా. 26 ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనీమనగా, ఇక్కడ అంటే ఇక్కడ ప్రియులరా, అంటే ప్రార్థనలో ఫస్ట్ హోల్ నైట్ ప్రేయర్ చేసింది యాకోబే. తెల్లవార్లు దేవుడు అంటున్నాడండి. అక్కడ ఆశ్చర్యం ఏంటంటే తెల్లవారుతుంది నన్ను పోని. ఏంటి దేవుని ఏమన్నా కట్టేసిండా, పట్టుకున్నాడా? ప్రార్థన ద్వారా కట్టిపడేసిండు. ప్రార్థన పరిస్థితులు మార్చివేసింది. ప్రార్థన పాపం లోనకు రాకుండా చేసింది. ప్రార్థన అనే ఆయుధాన్ని మనం ఉపయోగిస్తే ప్రియులరా, ప్రార్థనలో ఎదగలిగితే 107వ కీర్తన 28వ వచనం 44వ వచనం చూడండి ప్రియులరా. వాళ్ళు శ్రమలకి తాళలేక మొరపెట్టారు. ఇజ్రాయేలు 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. నిర్గమకాండంలో 2:23-24 వారి మూలుగును విన్నాడంట యోహాను. మన యాకోబు 5:13 మనం చూసినట్లయితే శ్రమ కలిగిందా ప్రార్థన చేయాలి. మనం శ్రమ కలిగితే ఆందోళన చేస్తాం, నీరసపడిపోతాం, ప్రార్థనకే ఉపకరించం. అంటే ప్రార్థన చేస్తేనంట ప్రియులరా, ఆయన చూచే దేవుడు, ప్రార్థన వినే దేవుడు, జవాబిచ్చే దేవుడు, అన్నింటిలో నుండి విడిపించే దేవుడు. అందుకే దేవుని బిడలమగా ప్రార్థనలో ఎదగాలి. ఏ పరిస్థితి అయినా సరే, ఏ సమస్య అయినా సరే. అందుకే ప్రియులరా చూడండి, జీవిత సమస్యలు 2 సమస్యలు ఉంటాయి. ఆత్మీయ సమస్యలు ఉంటాయి, జీవిత సమస్యలు ఉంటాయి. జీవిత సమస్యలు టూకీగా మనం చెప్పగలిగినట్లయితే తరుముకొస్తున్న మృత్యువు, మరణం దగ్గరికి వస్తూనే ఉంటుంది ప్రతి మనుషుడికి. అనుకోని ఆపరేషన్, తరిగిపోతున్న సంపద, సడన్గా వచ్చే ఖర్చు, నిరుద్యోగ సమస్య, క్లిష్ట సమస్యలు, ఖాళీగా ఉండటం, ఎన్ని జీవిత సమస్యలు. ఆత్మీయంగా ప్రభువుని నిరాకరించటం, యేసు ప్రభువుని రక్షణ నిరాకరించటం, రక్షింపబడ్డ ఆత్మీయంగా ఎదగకపోవటం, ఇతరులని క్షమించకపోవటం, నేను చెప్పిందే జరగాలనుకోవటం, ప్రియులరా భవిష్యత్తు తెలియకపోవటం, ఇవన్నీ ఆత్మీయ మానసిక సమస్యలు. ఈ సమస్యలన్నింటి నుంచి విడుదల పొందాలన్నా, జీవిత సమస్యలన్నింటినీ గురించి విడుదల పొందాలన్నా, ఆత్మీయ మానసిక సమస్యలన్నింటినీ గురించి విడుదల పొందాలన్నా ప్రేమలో ఎదగాలి, సత్యములో ఎదగాలి, దీనత్వములో ఎదగాలి, విధేయతలో ఎదగాలి, పరిశుద్ధతలో ఎదగాలి, విశ్వాసములో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి. ప్రియులారా ఒకే ఒక వచనం చూడు, ప్రార్థనలు ఎదిగితేనంట ఒకే వచనం చూపెడతా, క్షమించాలి కొద్ది సమయం. 34వ కీర్తనలో చూడండి, 34వ కీర్తన 4 ఉంటాయి చూడండి. 34వ కీర్తనలో 4వ వచనం చూడండి. నేను యెహోవా విచారణ చేయగా నాకు కలిగిన భయములన్నింటిలో నుండి, ఒక దైవజనుడు వ్యాఖ్యానం చూశాను నేను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను, భయములన్నింటిలో నుండి, రకరకాల భయాలు మన ఆవరించుండే ప్రియులరా. ఇప్పుడు అసలైన భయం ఆవరిస్తుంది, సెకండ్ కమింగ్. చెప్పలేం, ఇజ్రాయెల్ మీద అన్ని అటాక్ చేస్తున్నాయి. ఇటు అమెరికా దిగింది, అటు రష్యా దిగింది, చెప్పలేం.
చూసినట్ల భయములన్నిటిలో నుండి. 6వ వచనం, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతను శ్రమలన్నిటిలో నుండి. గమనించండి, భయములన్నిటిలో నుండి, శ్రమలన్నింటిలో నుండి, అది ఏ రూపంలో ఉండా శ్రమ అయినా సరే. 19వ వచనం చూడండి, నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి. 20వ వచనం, ఆయన వాని ఎముకలన్నింటినీ, భయములన్నిటిలో నుండి, శ్రమలన్నింటిలో నుండి, ఆపదలన్నింటిలో నుండి. ఒకే ఒకటి కండిషన్, ప్రార్థన చేస్తే, దేవుని దగ్గర విచారణ చేస్తే, దేవునికి మొర్ర పెట్టగలిగితే, గోజాడగలిగితే, రోదన చేయగలిగితే. హిజ్కియా లాంటి మహారాజే 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించుకున్నాడు, మనిషిని గన్నాడు. ప్రియులారా, మనిషి 12 సంవత్సరాల వాడై 50 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఎంతో దుర్మార్గత చేశాడు, తర్వాత పశ్చాత్తాపడ్డాడు. అంటే తన ఆయుష్నే పొడిగించుకోగలిగాడు ప్రార్థన ద్వారా. అంటే ప్రియులారా, ప్రార్థన ద్వారా సాధించలేనిది ఏదీ లేదు. అదే మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మరి మనం ఏ విషయంలో ఎదిగి ఉన్నాము? ఇప్పటివరకు ప్రేమలో ఎదిగామా? శత్రువుని ప్రేమించే వరకు సత్యములో, వాక్యములో ఎదిగామా? దీనత్వములో ఎదిగామా? విధేయతలో ఎదిగామా? పరిశుద్ధతలో ఎదిగామా? విశ్వాసములో ఎదిగామా? ప్రార్థనలో ఎదిగామా? ప్రియులారా, మనల్ని పరీక్షించుకుందాం. ఆ వాక్యం చదువుకొని ఎఫెసీయులు రాసిన పత్రిక పరిశుద్ధుడైన పౌలు ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం అక్కడ చదువుదాం. 15వ వచనం, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము. అప్పుడు యెషయా గ్రంథం 58:11 వచ్చిన ప్రకారం మనం యెహోవా నిత్యము నడిపించును. ఎట్టుంటామంట? చదవండి, అది మంచి కంప్లీట్. క్షామకాలమున తృప్తిపరచును, నీ ఎముకలను బలపరచును, నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడు నువ్వు ఉబుకుచుండు. ఎంత చక్కగా అలా ఉంటాం ప్రియులారా. ఈ 7 విషయాల్లో మనం ఎదిగినప్పుడు అన్ని విధాల, అన్ని సమస్యలు, జీవిత సమస్యలు, ఆత్మీయ సమస్యలు అన్నిటిని విడుదల పొందుతాం. దేవుడి ఈ వాక్యాన్ని దీవించి ఆశ్రయించును గాక. సమయం ఇచ్చిన సంఘానికి, దైవజనులకి నా నిండైన వందనాలు తెలియజేస్తున్నాను. వార కార్యక్రమం జ్ఞాపం చేసుకుందాం. రేపు మనకు ఆన్లైన్ ప్రేయర్ ఉంటుంది కాబట్టి అందరూ కూడా మరి బ్రాంచెస్ వాళ్ళకు కూడా తెలియజేయండి. బ్రాంచెస్ వాళ్ళకు కూడా మరి అందరూ కూడా రావాలి. ఆన్లైన్ ప్రేయర్ రాత్రి 9 గంటలకు ఆరంభించబడి ఉదయకాలం 5 వరకు కొనసాగుతుంది. బ్రాంచెస్ వారు కూడా, చుట్టుపక్కల ఉన్న వారు అందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా అందరూ కూడా బ్రాంచెస్ వాళ్ళు కూడా పాలు పొందాలి. ఆన్లైన్ నెలకు ఒకసారి ఆన్లైన్ ప్రేయర్ కాబట్టి మరి లోకల్ బ్రాంచెస్, బయట దగ్గర సమీపంలో ఉండేవారు అందరికీ కూడా ఇంటిమేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ప్రార్థించండి. మరి నిజంగా ఈ దినాల్లో మనకు మరి ఉన్న పరిస్థితులన్నింటిలో కూడా దేవుడు మనకెంతో సహాయపడాలి. అనేక స్థలాల్లో యుద్ధాలు జరగడానికి సిద్ధమవుతున్నాయి. కాబట్టి ప్రార్థన ద్వారానే దేవుడు కార్యం చేస్తాడు. కాబట్టి దేవుడు గద్దినాలన్నింటిలో కూడా కాపాడుతూ వచ్చాడు. కాబట్టి దైవ సేవకుడు, నల్గొండ సేవకుడు జాకోబన్న మరి కుమార్తె వివాహము 14వ తారీఖు, దాని కొరకు ప్రార్థించండి. ప్రభు సహాయం కొరకు. ప్రభు చిత్తమైతే ఆదివారం ఎబ్రోన్ నుంచి వస్తాడు. మరి దేవుడు తన దాసుని వాడుకున్నట్లుగా నేను కూడా మరి మహబూబాద్ వెళ్తున్నాను. నా ప్రయాణం కొరకు ప్రార్థన చేయండి. ప్రభు సహాయం కొరకై దేవుడు ఇంతవరకు కృప చూపిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకుల తండ్రి, పరలోకపు దేవ, పరిశుద్ధుడా, నువ్వు ఇచ్చినటువంటి లేఖన భాగమును బట్టి వందనాలు నాయనా. ప్రభామృత తండ్రి, మీ దాసుని జ్ఞాపం చేసుకొని సెలవు చాటు మరుగు చేసుకొని ప్రభామృత తండ్రి మరి ఏపీసీ రాసిన పత్రిక ప్రభామృత 4 ప్రభామృత 14-15 వచ్చిన ద్వారా మీరు స్పష్టంగా మాట్లాడుతూ వచ్చారు. ప్రభా మరి ప్రేమలో ఎదగాలి అంటే ఎలా ఉండాలి, వెదుగుటని ఎలేదో దాని విషయంలో ప్రభా మరి 7 అంతల అనుభవాన్ని చూపిస్తూ వచ్చారు. ప్రభామృతని మా జీవితంలో ప్రేమలో వెదగాలని ప్రభామృతని అయినా మరి నాయన మరి ప్రభామృతండి మరి దీనత్వంలో ఎదగాలని, విధేయతలలో, సత్యంలో ఎదగాలని, పరిశుద్ధతలో ఎదగాలని, ప్రార్థనలో, వాక్యములో ఎదగాలని
మీరు మాట్లాడుతూ వచ్చారు. ఎంతో వందనాలు, స్తోత్రాలు ప్రభా. మీ కరుణాస్తం, దయాస్తాన్ని బట్టి వందనాలు ప్రభా. అమృతని గద్దినాలన్నింటిలో కూడా సహాయపడుతూ వచ్చారు ప్రభా. అమృతండి నాయన మరి పీటర్ అన్న కూడా కంటి ఆపరేషన్ చేసుకోవడానికి సహాయపడ్డారు. మీ దాసును కూడా ప్రభా అన్ని విషయాల్లో కృప చూపించారు. ప్రభుదాసన కూడా ఇచ్చిన ఆరోగ్యమును బట్టి వందనాలు ప్రభా. అమృతని ముందున్న దినాల్లో నాయన ప్రభా సేవ పరిచయం అంతా కూడా దీవెనకరంగా మార్చి వచ్చిన బిడ్డలు బట్టి వందనాలు. సుందరాధనం కూడా ప్రభా అమృతాన్ని కన్స్ట్రక్షన్ విషయంలో ఎంతో సహాయపడుతున్నారు ప్రభా. అమృతానంతో తాను కూడా ప్రభా అమృతండి నాయన ప్రభా మరి తన ప్రయాసను బట్టి కూడా వందనాలు. ఓ ప్రభా అమృతండి మరి రాబో దినాల్లో నాయన పరిచారకులైన వారు ప్రభా వాక్యం చెప్పగలిగిన వారు మరి ప్రభా అమృతండి మరి వారి కార్యక్రమాల్లో వాడుకోవాలని ఆలోచన ఉంది ప్రభా. అమృత దయ చూపించండి. ముందు దినాల్లో సేవా పరిచయం అంతా కూడా దివ్యంగా జరుగుటకు సాయం చేయండి. వచ్చిన బిడ్డలు బట్టి వందనాలు. వెళుతుండగా ఆశీర్వాదాలు దీవులుంచమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్ని సావాసం చేరి వచ్చిన మనకు ఇక్కడ ఉన్న బిడ్డలకు దేవుని ఆశీర్వాదములు తోడేనుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.